ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా 2024 సెప్టెంబర్ మాసం 26వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు, తిథి బహుళపక్షం నవమి, సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:11 నుండి సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:25 వరకు. తదుపరి బహుళపక్షం దశమి, సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:25 నుండి సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:20 వరకు. నక్షత్రం పునర్వసు, సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:23 నుండి సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:34 వరకు. తదుపరి నక్షత్రం పుష్యమి, సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:34 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:20 వరకు. కరణం గరజి, సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:13 నుండి సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:26 వరకు. పణజి, సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:26 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:48 వరకు. భద్ర, సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:48 నుండి సెప్టెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:20 వరకు. వారము గురువారము, సూర్యోదయము ఉదయం 6:09, సూర్యాస్తమయము సాయంత్రం 6:05. చంద్రోదయము సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:27, చంద్రాస్తమయము సెప్టెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:10. రాహుకాలము మధ్యాహ్నం 1:36 నుండి 3:06 వరకు. యమగండ కాలము ఉదయం 6:09 నుండి 7:38 వరకు. గుళికా సమయము ఉదయం 9:08 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:08 నుండి 10:55 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:54 నుండి 3:42 వరకు. వర్జ్యము ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. అమృతకాలము రాత్రి 9:01 నుండి 10:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యరాశి కన్యరాశి అనగా కన్యలో సూర్యుడు. జన్మరాశి చంద్రుడు మిథున రాశి ద్వారా సెప్టెంబర్ 26వ తేదీ సాయంత్రం 5:12 వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశించే ముందు ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్టం పూర్తి మద్దతునిస్తుంది. వ్యాపారానికి లేదా ఏదైనా మీ కెరియర్కు సంబంధించిన దానిపై మీరు కొన్ని ప్రధాన విజయాలను పొందే అవకాశం ఉంది. ఇది మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సందర్భంగా మీరు ఇంట్లో కొన్ని మతపరమైన శుభ కార్యక్రమాలు జరుపుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా అటువంటి కార్యక్రమాల్లో మీరు చాలా నిమగ్నమై ఉంటారు. భగవంతునిపై అపార విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ పెద్దల ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుతారు. చదువుతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ధన ప్రవాహం బాగా ఉంటుంది అని చెప్పాలి. అంతేకాకుండా సేకరించిన సంపద పెరుగుతుంది. విదేశాల వృత్తిని చేపట్టాలి అనే ఆలోచనలో ఉన్నవారికి ఎదురవుతున్న ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చాలా కాలంగా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే వాళ్లకు మీ ప్రేమ తెలియపరచాలి అని ఆలోచిస్తున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి బంధాన్ని చూస్తారు. మీ జతను ప్రజలు అభినందిస్తారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగానే ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మిక అవరోధాలు, వ్యతిరేకత కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు వారి ప్రత్యర్థుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకైతే ఈ సమయం మంచిగానే ఉంది. పోటీ పరీక్షలలో పాల్గొనేవారు ముందుగానే బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. లేదా ఏదైనా పోటీ కోసం సిద్ధమవుతున్నా కూడా దానికోసం కూడా కష్టపడి కృషి చేయాల్సి ఉంటుంది.
మీ అజాగ్రత్త కారణంగా కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొంటారు. అదేవిధంగా వ్యాపారంలో కూడా మీ అజాగ్రత్త కారణంగానే కొన్ని ఒప్పందాలను కోల్పోతారు కూడా. ఇది మీకు కొంతవరకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి కొంతపాటి జాగ్రత్త వహించండి. కొంతమంది వ్యక్తులు వివాహేతర సంబంధాల కారణంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని చెప్పాలి. కాబట్టి కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం కష్టంగా కూడా ఉంటుంది ఈ సమయంలో. మొత్తానికి ఈ రాశి వాళ్ళు కొంతమంది వివాహేతర సంబంధాల కారణంగా వ్యక్తిగత జీవితాన్ని తమకు తామే స్వయంగా చిక్కుల్లో పడేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. వృషభ రాశి వారిలో కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన చెందుతారు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా కుటుంబానికైతే కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. మీరు చేసే ఏవైనా కొత్త ఆలోచనలు మీకు ఆర్థిక లాభాలకు మార్గం తెరుస్తాయి. మరియు వ్యాపార కార్యకలాపాలపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు మరియు ఉద్యోగంలో మంచి పేరును పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళవచ్చు. మీరు మీ ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు మార్పు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరినైనా సరే విశ్వసించకుండా ఉండాలి. అతిగా నమ్మడం వల్ల మీ నమ్మకాన్ని అవతలి వారు విచ్ఛిన్నం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు మీ ఇంటి అలంకరణపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు వ్యాపారంలో బాగా పనిచేస్తారు. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఆలోచన చేస్తారు. మీరు మీ తప్పులను, మీ బలహీనతను అధిగమించడానికి ప్రయత్నించండి. వ్యతిరేక అభిప్రాయాలు కలిగి ఉన్న వారితోటి వాదన చేయకండి. వీలైతే వారిని దూరం పెట్టండి లేదా అటువంటి వారికి మీరే దూరంగా ఉండండి. కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. పిల్లలతో సరదాగా కూడా రోజును గడిపే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ ఆదాయం కూడా మీరు అనుకున్నట్టుగానే సమకూరుతుంది. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు మీకు ఎదురవుతాయి. నిరుద్యోగులకు అనుకోని ఉద్యోగాల లాభం ఉంటుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి అనుకోని ఆహ్వానాలు ఉంటాయి. క్రీడాకారులకు విశేషంగా కలిసి వస్తుంది. కళాకారులకు పట్టుదలతో అవకాశాలు అందుతాయి. మీ ప్రేమను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే అవకాశం ఈరోజు వృషభ రాశి వారికి లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో కొత్త సంభాషణలను ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఒకరి భావాలను మరొకరు బాగానే అర్థం చేసుకుంటారు మరియు మీ ప్రేమను మంచి మార్గంలో స్వీకరించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం కొంతవరకు బాగానే కలిసి వస్తుంది అని చెప్పాలి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 1 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.